సో ఫస్ట్ మనం జాతర ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలన్నా. జాతర ఎపిసోడ్ అసలు కంప్లీట్గా అసలు మైండ్ పోద్ది. నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే బైక్ సలాం కొట్టాల్సిందే. ఆ రేంజ్లో ఉంది అయితే జాతర ఎపిసోడ్ అయితే. ఆ 10-15 మినిట్స్ అసలు నేషనల్ అవార్డ్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ 10-15 మినిట్స్కి ఆ లెవెల్లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో గుర్తున్నంతకాలం ఆ మూవీ గురించి అది ఆ సీక్వెన్స్ గురించి అయితే చెప్పుకుంటారు. జాతర ఎపిసోడ్ ఆ లెవెల్లో వచ్చింది. అది తీసేస్తే మిగతా సినిమా మొత్తం ఎందుకో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కంప్లీట్గా రీచ్ అవ్వలేదు ఎక్కడ కూడా. మనం ఏదైతే పార్ట్ 1 తర్వాత మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాష్ ఉంటుంది, లేదంటే మిగతా వాళ్ళ గురించి ఎలా వస్తున్నారు, ఆ విషయంలో ఎక్కడ కూడా మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. సి ఇప్పుడు మీరు కేజీఎఫ్ తో కంపేర్ చేసుకున్నా సరే అవసరం లేదన్నా. ఈ మూవీ గురించి మాట్లాడాలి. వాళ్ళ వీళ్ళతో ఎలా కావాలని అడిగావు కదా, ఎలా కావాలని అడిగావు కదా. సెకండ్ హాఫ్ లో ఏం స్టోరీ ఉందన్న నీకు స్టోరీ? నేను మూవీ అనట్లేదు. నీకు ఇష్టమైన మూవీ ఏంటి? నీకు ఇష్టమైన మూవీ కేజీఎఫ్ 2 బాబు. కేజీఎఫ్ 2 దాంట్లో ఏం స్టోరీ ఉందన్న? స్టోరీ ఏం లేదు, కానీ తీసిన విధానం. దీంట్లో ఏం కావాలా నీకు? సెకండ్ హాఫ్ మొత్తం దీంట్లో కూడా అన్న ఇదిగో ఒక్క నిమిషం ముందు మాట్లాడుతున్నా. కలెక్షన్ విషయానికి వస్తే కలెక్షన్ అవసరం లేదన్న. మూవీ బాలేదని చెప్పకండి. మూవీ హిందీలో ఈజీగా 700 crores అయితే వస్తుంది. ఈజీగా వస్తుంది. మినిమం 700 crores మ్యాక్స్ అనేది ఇంకా అక్కడున్న టాక్ని బట్టి వస్తుంది. తెలుగులో అయితే టికెట్ రేట్స్ మండే నుంచి కొంచెం తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి రీచ్ అయిందంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. క్లైమాక్స్ ఏదైతే 10-15 మినిట్స్ ఉందో అది ఫ్యామిలీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే పార్ట్ 1లో ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చూసారో ఆ ఎమోషన్ని మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు కాబట్టి ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతాయి, బాగా కలెక్షన్స్ కూడా వస్తాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పార్ట్ 1 చూసాక ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు కేజీఎఫ్ 1 అయినా సరే, బాహుబలి 1 అయినా సరే పెద్ద స్టోరీ ఉండదు, ఏముండదు. కానీ పార్ట్ 2 మాత్రం ఒక డ్రామాతో, ఒక యాక్షన్ సీన్స్తో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో అదే ఎక్స్పెక్టేషన్స్ మనం ఈ మూవీ కూడా పెట్టుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఫస్ట్ మొత్తం ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఆ జాతర ఎపిసోడ్ ఒకటి అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి చేస్తే సెకండ్ హాఫ్లో చెప్పుకోవడానికి పెద్ద వావ్ ఫ్యాక్టర్ ఏం లేదు, ఇంకేం లేదు. సో ఈ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఆ లెవెల్ మ్యాచ్ అవ్వలేదు. మన ఎక్స్పెక్టేషన్ మూవీ వైజ్గా ఓన్లీ ఓకే ఇది పక్కన పెట్టి ఓకే ఎక్స్పెక్టేషన్ నా ఎక్స్పెక్టేషన్ అందరూ పక్కన పెట్టి ఎవరైనా ఒక జనరల్ ఆడియన్స్ వచ్చారంటే మేబీ వాడికి నచ్చే ఛాన్స్ ఉందేమో, కానీ పార్ట్ 1 చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఒకటే చెప్తున్నా, ఎమోషన్ సీన్స్ ఫస్ట్ పార్ట్లో మనం ఏదైతే ఎమోషన్ సీన్స్ ఉన్నాయో అదే ఇప్పుడు ఇలాంటి స్టోరీ లైన్ చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు, ఏదో ఒక చిన్న మంచి పని చేయడం వల్ల మళ్ళీ ఫ్యామిలీ కలిసిపోతాడు. ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్ ఎవరి ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు ఓకే వాళ్ళిద్దరు సేమ్ ఫ్యామిలీ అంటావు భయ్యా, చిన్న సీక్వెన్స్ భయ్యా. ఇప్పుడు చూడలేదు అదేనా? ఒకటే చెప్తున్నా అన్న, స్ట్రేట్కి వెళ్ళిపోతే అది స్ట్రేట్కి వెళ్ళిపోయింది అంటాం, యూటర్న్ తీసుకుంటే అది కొంచెమే అంటాం. అలాంటప్పుడు ఏం కావాలన్నా చెప్పు, నీకేం కావాలి? సినిమాలో నీకేం తక్కువ? స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్ లేదు. ఉందనా? విలన్ క్యారెక్టర్ లేదు. ఏ విలన్ క్యారెక్టర్? ఎంతమంది విలన్స్ ఉన్నారు? ఎవడు యూజ్ లేదన్న సినిమా. లాస్ట్ వాడు శారీ కట్టుకొని ఉంటాడు క్లైమాక్స్, అది కూడా లేదా? వాడి 2 సీన్స్ అన్న. మీకు యాక్టింగ్ వచ్చా? నాకు రాదు. అంటే మీరు చేస్తారేమో అడుగుతున్నా. బిర్యానీ తిన్నావు అని చెప్పి నీకు బిర్యానీ చేయడం వచ్చా? నాకు వస్తుందన్నా. నాకు వస్తుంది. మరి నీకు చేయడమే రాదు, అలాంటి నువ్వు ఎందుకు చెప్తావు అన్న దాని గురించి? బిర్యానీ గురించి చెప్తా. అదే నేను బిర్యానీ గురించి చెప్తున్నా. అదే నేను ఒకటే చెప్తున్నాను. అదిగో ఇప్పుడు బిర్యానీలో కొంచెం మసాలా తక్కువైనా బిర్యానీ మొత్తం బాగాలేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కావాలని ఒక రెస్టారెంట్ని మూయించే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఒకటే చెప్తున్నా, మధ్యలో ఈగలు దోమలు లాంటివి చాలా వస్తాయి ప్లేట్లో. సో అవన్నీ తీసి పక్కకు పడేసి మనం బిర్యానీని ఎంజాయ్ చేయాలన్న. ఒకటే చెప్తున్నా, బిర్యానీలో ఈగలు పడితే ఎవడు పక్కన పడేసి ఎవడు తినడన్నా. తినడానట్లే తీసేదంటున్నా. తీసి పక్కన పెట్టి మళ్ళీ అదే బిర్యానీ ఎవడు తినడు. అది తినట్లే. ఆ రెస్టారెంట్ లో తినవా? బిర్యానీ ఈగ దోమ అంటే ఇప్పుడు నేను ఇంకోసారి థియేటర్ కి రావా? ఈ థియేటర్ కి రావా? అదే అంటున్నా, ఈ థియేటర్ కి రావా? అన్నా ఇప్పుడు చెప్పు బరాబర్, అందుకే అడుగుతున్నా. చెప్పన్నా చెప్పు. నువ్వు ఫ్యాన్ అయితే నీకు ఒక న్యాయం ఉంటుంది. ఎవరి ఫ్యాన్ కాదు, నువ్వు చెప్పన్నా. నేను ఎవరి ఫ్యాన్ కాదు. ప్రతి ఒక్కరు సినిమా ఫస్ట్ ఒకటే అడుగుతున్నా, మీడియా వాళ్ళకి మీకే అడుగుతున్నా. ఇప్పుడు ఒక 100 మంది రివ్యూలు చెప్పి ఉంటారు మీకు. దాంట్లో ఎంతమంది అన్న? 90 మంది బాగాలేదని చెప్పారా? ఎవరో కావాలని ఒక 5 మంది 10 మంది చెప్పుంటారు. వాళ్ళు కూడా కావాలనే. కొంతమంది నెగిటివిటీ అంటే యాక్టింగ్ బాగాలేదని చెప్పేవాడు. నేషనల్ అవార్డ్ చంకల నీకు ఏం బాగాలేదన్నా? యాక్టింగ్ ఒక్కటే కాదన్నా, సినిమా హిట్ అంటే చాలా వేరే లెవెల్. మనకి బయట వేరే లెవెల్ అన్న. నేనైతే సినిమా అయితే కిరాక్ బ్రో. అలాంటి బయట ఒక గొడవ జరుగుతున్నప్పుడు కొన్ని డైలాగ్ సినిమాలు పెట్టుకోవాలి. లైక్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, ఎవడరా బాసు, ఎవడికరా బాసు, వాడికి నేనే బాసు, వాడి కొడుకు నేనే బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు. అలాంటి డైలాగులు కొంచెం పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరికి ఈజీగా అర్థమవుద్ది. అది సినిమాలో పెట్టి బయట నెగిటివిటీని ఇంకా ఇంక్రీజ్ ఎక్కువైపోయింది.
అది కొంచెం తగ్గించుంటే బాగుంటది అంటే ఫస్ట్ పార్ట్ లో మీరు చూసింటారు కదా నాకు బాస్ అనేటోడు ఎవరు లేడు అని చిత్తూరులో ఉన్నాడా ఏంటని ఒక డైలాగ్ ఉంటది అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్న బాస్ గురించి బాస్ ఎవరికైనా బాసే ఇండస్ట్రీలో బాస్ ఎవరో తెలుసు ఇండస్ట్రీ ఆ బాస్ మనకి ఎందుకన్నా సినిమాల గురించి చెప్పు. ఇండస్ట్రీ ఎందుకు బ్రో ఇంకా అవన్నీ ఎందుకు నేను తీసుకున్నావు? చెప్పింది బయట నుంచి చెప్తాను ఓకే, ఓకే, సినిమా బాగా డబ్బులు పడేలా ఉన్నాయి సినిమా బ్లాక్ బాస్టర్ రేట్ మేబీ 1500 కోసం ఈజీగా 1500 ఈజీగా వస్తుంది మేబీ మండే నుంచి కాస్ట్ తగ్గిస్తే కొంచెం 2000 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే 1500 అయితే మినిమం అన్న